నిజంగా సామరస్యం, అసలు మత సామరస్యం ఉండిపోయి ఉంటే ముస్లింలు ఏమనాలి? అరే బాబు, మేము విగ్రహారాధన నమ్మం, మీరు విగ్రహారాధన నమ్ముతారు అంటే దేవుడు స్వయంగా ఈ క్షేత్రానికి వచ్చి వెలిశాడని, లేకపోతే ఈ క్షేత్రంలో మీరు ప్రతిష్ఠించుకున్న దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేశారని, అందులో దేవుడు ఉంటాడని మీరు నమ్ముతారు. రైట్. కానీ మాకేంటి, దర్గా అంటే ఒక సమాధి, మసీద్ అంటే ఒక ప్రార్థనా కేంద్రం మాత్రమే. కానీ దేవుడు ఇక్కడే ఉంటాడు అని మా మత గ్రంథం చెప్పట్లేదు. కాబట్టి మీ మనోభావాల్ని గౌరవిస్తూ, ఏది మా సాటి భారతీయులు, మా సాటి హిందూ సోదరులు వాళ్ళు అంటారు కదా, మా సోదరుల మనోభావాలు గౌరవిస్తూ మీ విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ మేమే పక్కకి వెళ్తాము అని చెప్పి వెళ్ళాలిగా. ఏ ఒక్క చోట అట్లాంటి ముస్లిం వెళ్ళటం మీరు చూసారా? పైగా ఇడమ్మ మొగుడు ముళ్ళేదో తెచ్చి పెట్టినట్టు బాబ్రీ మసీదు కూల్చేస్తే మసీదు కూల్చేశారు అంటారు. నీ మసీదు కూల్చడం ఏంటరా? నువ్వు అంతకుముందు నా గుడి కూల్చే కదా అక్కడ కట్టావు. అలంపూర్లో మా గుడి ముందా ఆ దర్గా ముందా? లెక్కలు తీయండి. వేములవాడలో మా గుడి ముందా నీ దర్గా ముందా? లెక్కలు తీయండి. దర్గాలు ఏ విధంగా వస్తాయి అంటే ప్రతి దర్గాలో ఖచ్చితంగా సమాధి అంటారా? చెప్తానండి. దర్గా అంటే సమాధి, దర్గా అంటే సమాధి తప్ప ఇంకోటి కాదు. అంటే ఎవరినో అయితే ఈ సమాధి ఎవరిది అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. బట్ దానికంటే ముందు ఇంకొక వివాదం, శ్రీశైలం గురించి చాలా మందికి తెలియని వివాదం ఏంటంటే, ఈ శ్రీశైలం మీద కుట్ర ఇప్పుడు మొదలైంది కాదండి. ఆల్మోస్ట్ ఒక 20-25 years బ్యాక్ ముస్లిం సమాజం ఒక ప్రతిపాదన చేశారు కొంతమంది. బహుశా అప్పటికి సోషల్ మీడియా లేకపోబట్టి ఆ వివాదం గురించి తెలియదేమో, కానీ హిందుత్వ వ్యవహారాలు ఫాలో అవుతున్న ప్రతి వాళ్ళకి తెలుసు, ఇది మల్లన్న ఆలయం కాదు, అసలు నిజానికి ఇది మౌలానా దర్గా. ఓకే. ఈ మౌలానా దర్గాని హిందువులు ఆక్రమించేసి మల్లన్న ఆలయం కింద మార్చేశారు అని చెప్పేసి తప్పుడు ప్రచారాలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏ కుట్ర, అంటే ఎటువంటి దాన్ని ఏమంటారు, చెడు ఆలోచనలతోటి మీకు ఎట్లాంటి దిక్మాల మాటలు వస్తున్నాయి అసలు. పైగా ఈరోజు మీరు అక్కడ చూశారు కదా, డ్యామ్ ఏరియా ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాండ్లో ఒక శవాన్ని పాతేశారు. వెంటనే అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఉలికి పడిపోయారు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ. అవును, సెన్సిటివ్ ఇష్యూ ఏంటి? ఎవడో దిక్మాలనోడు చచ్చిపోయాడు, వాళ్ళ శవాన్ని పాతేసుకోవటానికి మీరు సమాధులు దొడ్డి ఇచ్చింది వాళ్ళకి. శ్రీశైలంలో ముస్లింలకు సమాధుల ప్లేస్ లేదా? అక్కడ ఉంది కదా, చాలా పెద్ద సమాధుల ప్లేస్ ఉంది, సున్నిపెంటలో ఉంది, ఈగలపెంటలో ఉంది. ఓకే. అక్కడ పాతుకోకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చారు మీరు? పోను ఒకవేళ మీరు పాతుకోవాలనుకుంటే నీకు నిజంగా ప్రభుత్వ ల్యాండ్లో ఏమైనా ఉంటే ప్రభుత్వ ల్యాండ్లో పెట్టుకో, ప్రభుత్వాన్ని అర్జీ పెట్టుకో, మాకు సమాధులు పాతుకోవటానికి స్థలం లేదండి అని చెప్పేసి. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాధులు ఇక కట్టడం అనే సంస్కృతి కూడా పోవాలండి, పాతి పెట్టడం అనేది కూడా. ఎందుకంటున్నా అంటే ఇది మతాచారం కింద మాత్రమే చూస్తున్నారు. ఎస్, ఆ మతాచారాన్ని 100% గౌరవించాలి. కానీ భారతదేశం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఒకప్పుడు 30 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఈరోజు 150 కోట్ల మంది జనాభా అయ్యారు. మనుషులు బ్రతకటానికి స్థలాలు లేక స్థలాల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. అవును, ఈ స్థలంలో మనుషులు ఉండటానికి, ఇల్లు కట్టుకోవటానికి లేక భారతదేశంలో ఎంతోమంది నిరాశ్రయులుగా ఉంటే పిఎం ఆవాస్ యోజన అని, సీఎం ఆవాస్ యోజన అని, ఇందిరా ఆవాస్ యోజన అని కొత్త కొత్త పథకాలు పెట్టి ఇల్లు కట్టిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఇండిపెండెంట్ హౌస్లు ఇచ్చేది ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టిస్తుంది, స్థలాలు ఇవ్వని. ఈ పరిస్థితుల్లో నేను గజంకో శవం పాతుకుంటూ వెళ్తాను, ఈ దేశం మొత్తాన్ని సమాధుల దొడ్డిగా మారుస్తాను అంటే మరి ప్రభుత్వాలు మాట్లాడట్లా, పౌర సంఘాలు మాట్లాడితే బాధ్యతల గురించి, హక్కుల గురించి హిందువులకి నేర్పే ఏ ఊరకొక్క ఈరోజు బయటకు వచ్చి, ఒరే నాయన దేశంలో మనుషులు బతకటానికే లేదు, ఈ సమాధుల కోసం ఎక్కడి నుంచి తెద్దాం ప్లేస్లో అని అడగాలిగా. అని మాకు చెప్తారు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. మార్చండి, దేశం అంటే సమాధులు కాదురా, దేశం అంటే నివాసాలు రా అని చెప్పి మార్చండి. అన్ని మతాలు మార్చాలంటారు, అందరూ మార్చాల్సిందే. ఒకవేళ ఇదే పద్ధతి హిందువులు పాటిస్తుంటే హిందువులకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వకండి, అందరికీ చెప్తున్నా. ఏవైతే కాల్ చేస్తారో ఆ విధంగా కాల్ చేయాలంటారు, అంతే. ఇప్పుడు మన భారతదేశాన్ని మనం ఎలా చేసుకుందాం? నందనవనంగా మార్చుకుందామా, సమాధుల దొడ్డిగా మార్చుకుందామా? అందరినీ అడుగుతున్నాను. బాధ్యత ఉన్నోళ్ళు ఆలోచించండి, బాధ్యత ఉన్నోడు బయటకు వచ్చి దమ్ముగా నిజాలు చెప్పండి. లేదు ఇప్పుడు ఇచ్చేసాం కదా అంటే ఆ సమాధుల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మల్టీ స్టోరేడ్ సమాధులుగా మార్చండి, అపార్ట్మెంట్లు కట్టినట్టు. అంతేగాని సమాధుల దొడ్డి నిండిపోయిందని వాడికి ఇంకో 2 ఎకరాలు ఇవ్వటం, అది నిండిపోయిందని ఇంకో 3 ఎకరాలు ఇచ్చుకుంటూ వెళ్తే ఏమవుతుంది? మరి ల్యాండ్ జిహాద్ కాక ఇంకేంటండి? ఓకే, ఇక్కడ శ్రీశైలం ఇష్యూకి వస్తే వాంటెడ్లీ పెట్టినారు, తీసుకొచ్చి అక్కడ వాంటెడ్లీ పెట్టింది, ఉద్దేశపూర్వకంగా. తర్వాత ఏం జరిగింది? అక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక మోటో లేకపోతే ఒక ఇంకేదో తీసుకొచ్చి పెడతారండి. ఏమీ దొరకకపోతే కుక్కను బాతేసి సమాధానం చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనుషులనే పాతాల్సిన అవసరం లేదు. ఓకే, అక్కడ ఎవడో పట్టించుకోకపోతే 4 రోజులకు ఒక గుడ్డ కప్పుతారు, అప్పటికి ఎవడో పట్టించుకోకపోతే 4 రోజుల తర్వాత 4 జెండాలు పెడతారు, అప్పటికి ఎవడో పట్టించుకోకపోతే 4 రోజుల తర్వాత చుట్టూ ప్రహరీ కడతారు, అప్పటికి పట్టించుకోకపోతే దాని మీద రాతలు రాస్తారు. అక్కడికి వెళ్ళి ఒకటి గడ్డం పెట్టుకుని అక్కడ కూర్చుంటాడు. అప్పుడు సిగ్గుశరం లేకుండా కొంతమంది సోంబేర్లు అక్కడికి వెళ్ళిపోయి, ఏమంటే ఇక్కడ దెయ్యాలు వదిలిస్తారా, భూతాలు వదిలిస్తారా అంటారు. ఆడు కూర్చున్నాడే దెయ్యంగాడు.
ఆడే మన ల్యాండ్లు ఆక్రమించేసి ఆ ల్యాండ్తో ఒక శవాన్ని పాతి ఆ శవంతో వ్యాపారం చేద్దామని కూర్చున్నాడు. చాలా మంది హిందువులు కూడా దర్గాలకు వెళ్తుంటారు మీరు అన్నట్టే. అవునండి. దిష్టి కానీ లేకపోతే ఏదన్నా చెడు జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళందరూ మంచి జరిగింది అనుకుంటారు అక్కడికి వెళ్ళినప్పుడు. చాలా మంది చెప్తుంటారు కదా దర్గాకి వెళ్ళొచ్చు. ఉంటారండి. మీరేమంటారు దానిపైన? హిందువుల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది ఇలాంటి మోసపూరిత వ్యక్తులు వస్తున్నారు. ఈ సమాధి కట్టంగానే అక్కడ దానికి చెద్దర గప్పేసి ఇట్లాంటి వ్యాపారాలు చాలా చోట్ల జరుగుతుంది. నిజం లేదు. పైగా అది భారతదేశాన్ని భారతీయ చట్టాలని మోసం చేయటండి. నేను అంటున్న ప్రతిసారి హిందూ సంఘాలు వెళ్ళి అక్కడ ఎందుకు పోరాటం చేయాలి? స్వామీజీలు ఎందుకు పోరాటం చేయాలి? పోలీసులకు బాధ్యత లేదా? రెవెన్యూ వాళ్ళకి బాధ్యత లేదా? ఇరిగేషన్ వాళ్ళకి బాధ్యత లేదా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు మానవ హక్కుల సంఘం అని ఒకటి ఉందిగా, వాళ్ళు ఏం చేస్తున్నారు? సింపుల్గా వెళ్ళి అరే ప్రజలందరినీ ఇలా తాయితులని తద్దినాలని బూడిదని బొచ్చని మోసం చేస్తున్నావు కదా, ఇది డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 ప్రకారం చట్టరీత్యా నేరము, కాబట్టి నీ కేసులో నేను మూసేస్తున్నా, దీన్ని సీజ్ చేస్తున్నా అని ఎందుకు చేయరు? డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నువ్వు చేస్తున్నది మోసం అని చెప్పేసి అక్కడ వాడు ఏదైతే ట్రీట్మెంట్లు ఇస్తున్నాడో, ఏదైతే మందుల పేరుతో అమ్ముతున్నాడో, ఏదైతే రోగాలు తగ్గిస్తానంటున్నాడో అది మోసం అని చెప్పేసి ఎందుకు మీరు? 2 చట్టాలు కనిపిస్తా ఉన్నాయి. పైగా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కింద బిఎన్ఎస్లో ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 318 అని చెప్పేసి. ఆ సెక్షన్ 318 ఆధారంగా మనం లోపల వేయాలిగా. మేము వెళ్ళి ప్రతిసారి గుర్తు చేయాలా? ఎవరు చేసిన మోసమే కదా, దాన్ని మరి వ్యవస్థలు ఎందుకు పట్టించుకోవట్లా? ముఖ్యంగా పైగా చెప్పండి. పైగా ఈ దర్గాలు ఈ రోజున అలంపూర్లో ఒక దర్గా ఉందండి. ఎందుకు వచ్చింది ఆ దర్గా? ఆ చుట్టుపక్కల ప్రజల్ని దోచుకోవటానికి షాలి పహిల్వాన్ అని చెప్పేసి ఒక సముద్రపు దొంగ తుప్పటిని పడవేసుకుని దొంగ నది పైనుంచి ఆ ప్రాంతానికి వచ్చి ఆలయాన్ని అపవిత్రం చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది అతన్ని దాడి చేసి చంపేశారు. అలాంటి వ్యక్తి శవాన్ని అక్కడే పాతిపెట్టించి ఈ రోజున మళ్ళీ ఏ హిందువులైతే ఆ రోజు తిరగబడి అతన్ని చంపేశారో ఆ హిందువుల వారసుల చేత మొక్కిపిస్తా ఉన్నారు. అంటే అప్పటి తురకపాలకుడు ఎవడున్నాడు అక్కడ? వాడు. ఇప్పుడు హిందువుల బతికి ఎట్లా అయిపోయిందంటే, మన పూర్వీకులు ఎవడైతే వీడు తప్పు చేశాడు, మన దేవాలయాన్ని అపవిత్రం చేశాడు అని వాడిని తొక్కి నారదీశాడో ఆడి శవం అక్కడే ఉంటే ఏ హిందువులకి వారసులు మనం, ఆ వారసులుగా ఉన్న మనమే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ శవాలనే మొక్కాల్సి వస్తుంది. శ్రీశైలంలో ఇప్పుడు అక్కడ ఒక అలంపూర్లో కాదండి, వేములవాడలో ఏంటి? వేములవాడలో కూడా శివలింగాన్ని అపవిత్రం చేసిన వ్యక్తిని అక్కడ కొట్టి చంపేస్తే ఆ తురకపాలకుడు వచ్చేసి అక్కడే వాడి శవాన్ని పాతిపిచ్చి ఇప్పుడు మన చేత వాడిని మొక్కిపిస్తా ఉన్నాడు. అది కూడా ఒక స్ట్రాటజీ అంటారా? స్ట్రాటజీ 100%. హిందువులని భావదాస్యంలోకి నెట్టడం, బానిసత్వంలోకి నెట్టడం. ఖచ్చితంగా మొక్కాలంటారా? వేములవాడకి వెళ్ళిన టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ దర్గాను మొక్కుతుంటారు కదా ఖచ్చితంగా. అక్కడ ఎవరైతే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని కోడల్ని సమర్పించి మొక్కులు మొక్కుకుంటారో అలా వచ్చేవాడు ఎవడైనా సరే ఆ దర్గా దగ్గరికి వెళ్ళొస్తే ఆడు ఆ రోజు చేసుకున్న పుణ్యం ఏదైతే ఉంటుందో దాంతోపాటు అప్పటిదాకా చేసుకున్న పుణ్యం మొత్తం కూడా మట్టిలో కలిసిపోతుంది. గుడికెళ్ళి కూడా వేస్ట్ అంటారు. గుడికెళ్ళి ఆ రోజు వెళ్ళింది కాదు, అప్పటిదాకా చేసుకున్న పుణ్యం మొత్తం కూడా పోతుంది. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి మొక్కొచ్చి ఒక శవాన్ని కూడా దేవుణ్ణి చేస్తున్నావు. అంటే దేవుణ్ణి శవంలా చూస్తున్నావా, శవాన్ని దేవుళ్ళలాగా చూస్తున్నావా? హిందూ ఆలోచించుకోవాలి. అలాంటి ఆరాధన ముస్లిమ్స్ ఎక్కడైనా చేసుకుంటారా? సూఫీలు పెట్టుకుని దర్గాలు, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మతాచారం, మేము పట్టించుకోం. కానీ ఆ ఆచారాన్ని తీసుకొచ్చి హిందూ ఆలయం నడిబొడ్డులో పెట్టేసి బయటకు వచ్చే ప్రతి హిందువు ఈ శవాన్ని కూడా మొక్కి రావాలి అంటే మాత్రం దాన్ని మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా లేము. ప్రభుత్వాలు సామరస్యంగా మాట్లాడి ఆ శవాలను అక్కడి నుంచి తరలిస్తాయా, లేదు ఇది కూడా ఒక బాబ్రీ మసీద్ ఇష్యూలాగా మార్చాలనే ఉన్న ఎదురు చూస్తున్నాయా? ప్రభుత్వం స్పష్టం చేయాలి. మాకైతే ఎవరితో గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదు. అలా అని చెప్పేసి ఆ అవమాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, మా మాన కేంద్రాల ప్రతిష్ట దెబ్బతీస్తున్న అవమాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మా గుళ్ళలో ఉంచుకునే ఓపిక మాకు లేదు. దయచేసి మేము తిరగబడే స్థితి మాకు తేవద్దని విజ్ఞప్తి చేస్తాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.